నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. భానుడి భగపగల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇకపై జోరుగా వర్షాలు కురుస్తాయని అటు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇక 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి విస్తరిస్తాయని చెబుతున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అనుష, నైరుతి రుతుపవనాల ఆగమనంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. భానుడి బగబగల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్లయితే భారీ వర్షం పడుతుంది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వాన అయితే కురుస్తుంది. అనుష, ఒక్కసారిగా వర్షం కురడంతో ఇటు వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలు చోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తాయి. మరి చూస్తున్నట్టయితే జూబ్లీ చెక్ పోస్ట్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఒక 20 నిమిషాల వరకు వాహనాలన్నీ ట్రాఫిక్ లో సక్కిపోయి అప్పటిదాకా అంటే ఎండ వేడిమికి తలడిల్లిపోయిన పట్టణ వాసులకైతే అకాల వర్షాలు కొంత మేరకు అయితే ఉపశమనం కలిగించే సోషల్ మీడియా వేదికగా కూడా ట్వీట్ చేస్తున్నారు. వర్షాలు పడడంతో కూడా హైదరాబాద్ నగర వాసులు. మరొక పక్క ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా తీవ్ర ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే వాతావరణ శాఖ తెల్లటి వార్త అయితే చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ నుంచి దాదాపు వరుసగా 5 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు తగ్గనున్నాయని కూడా చెబుతున్నారు. అనుష, మరోవైపు 4 రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4వ తారీఖున నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇవి వచ్చే వారం రోజుల్లో తెలంగాణకు విస్తరించే అవకాశం అయితే ఉంది. సో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలకు ఉక్కపోతు తలాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఎట్టకేటకైతే ఒక అలాంటి కబురైతే అందించింది. రాబోయే 5 రోజుల పాటు అంటే జూన్ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణతో పాటు దానిని ఆనుకున్న తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావం రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇటు హైదరాబాద్ అయితే సోషల్ మీడియా వేదిక కూడా నగర వాసులు ట్వీట్ చేస్తున్నారు. పట్టపగలు ఉడకపోతకి ఇంకా ఉపశమనం అంటూ కూడా చెబుతున్నారు. వినోద్, అటు ఎండలతో సతమతమవుతున్న ప్రజలు ఈ వర్షాలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఈ వర్షాలతో మరి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లు అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఏంటి మరి ఏవైనా అలర్ట్ జారీ చేసిందా వాతావరణ శాఖ? ప్రస్తుతానికి అయితే కేవలం ఒక చల్లటి కబురు మాత్రమే చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోతుతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకైతే వాతావరణ శాఖ రాబోయే 5 రోజులు అంటే జూన్ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం అవుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు. కానీ అలర్ట్స్ ఎందుకంటే దాదాపు ఎల్లుండి నుంచి రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా ఒక స్పష్టత అంటే ఏ జిల్లాల్లో ఎంత ఉంది, ఎక్కడ ఏంటి అనే అలర్ట్స్ కూడా అంటే వాతావరణ శాఖ ప్రస్తుతానికైతే స్పష్టం చేసినట్టుగా చూస్తే ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇవాళ నుంచి రేపు ఎల్లుండి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే వర్షాల ప్రభావం వల్ల రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గనున్నాయి. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి రానున్న 4-5 రోజుల పాటు కురిసే ఈ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 2 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. సో దీంతో భానుడి బగబగలకు ఇబ్బంది పడుతున్న సామాన్య జనానికైతే ఉపశమనం లభించింది. అనుష, వినోద్, అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అంటే రైతులకు సంబంధించి ఏవైనా సూచనలు చేస్తారా? ముఖ్యంగా ఇది రైతాంగానికైతే వాతావరణ శాఖ చెప్పినట్టు చూస్తే రైతులకు కూడా ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన పంట పొలాలకు సంబంధించినటువంటి పనులు కూడా ముందే ప్రారంభం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి రేపు నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వర్ష తీవ్రతను బట్టి అంచనా వేస్తూ వ్యవసాయదారులు కూడా పనులు కూడా లీనమైపోతారు. అనుష,
ఎస్ వినోద్, అటు భారీ వర్షం పడుతుంది హైదరాబాద్ లో. కొంచెం వర్షానికే అటు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి ఉంటుంది. మరేంటి ఈ వర్షాలకు సంబంధించి అటు ట్రాఫిక్ అధికారులు ఏమైనా చెప్తున్నారా? అనుష ఇందాక చెప్పినట్టుగా ఇటు ఓన్లీ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతం ట్రాఫిక్ దాదాపు ఒక 20 నిమిషాల వరకు లాగైంది. మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో. మరొక పక్క రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అంటే ట్రాఫిక్ కేవలం దాదాపు ఒక గంట 20 నిమిషాలు మాత్రమే వర్షం పడింది. కాబట్టి ఒకవేళ ఇదే కంటిన్యూ కనుక సాయంత్రం వరకు కూడా కంటిన్యూ, నైట్ వరకు కూడా కంటిన్యూ అయితే డెఫినెట్ గా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కాబట్టి దాదాపు 5 గంటల నుంచి మొదలు పెడితే 8 గంటల వరకు భారీగా ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం. సో అలాంటి టైంలో వర్షం పడితే కనుక డెఫినెట్ గా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని ముందే ఉద్దేశంతో కూడా ట్రాఫిక్ అలర్ట్స్ కూడా అంటే కొన్ని ఏరియాలో 1 వే అవ్వచ్చు. అలాగే వర్ష ప్రభావాన్ని బట్టి కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నారు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.